వెల్కమ్ టు మహా కాంపిటేటివ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము అంతఃస్రావక వ్యవస్థకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ గ్లాండ్ చూస్తే, సో ఫస్ట్ అంతఃస్రావక వ్యవస్థ అని దేన్ని అంటున్నాము అని అంటే, శరీరంలో జరిగే సమన్వయం అనేది రెండు రకాలుగా ఉంటుందండి. సో సమన్వయము అని అంటే బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ మన ఆధీనంలో ఉంటే దాన్ని సమన్వయం అంటాం. ఈ సమన్వయము రెండు రకాలుగా ఉంటుంది. సో ఏంటిది అంటే, నంబర్ 1 నాడుల ద్వారా సమన్వయం జరుగుతుంది, రెండవది హార్మోన్ల ద్వారా సమన్వయం జరుగుతుందండి. నాడుల ద్వారా సమన్వయము, హార్మోన్ల ద్వారా సమన్వయం జరుగుతుంది. నాడుల ద్వారా సమన్వయము నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ నర్వ్ సిస్టమ్. సో నాడీ వ్యవస్థ ఆధీనం లోపల నాడుల ద్వారా జరిగే సమన్వయం ఉంటే, హార్మోన్ల ద్వారా జరిగే సమన్వయమేమో దేని ద్వారా ఉంటుంది అని అంటే, హార్మోన్ల ద్వారా జరిగే సమన్వయము గ్రంథుల ద్వారా ఉంటుందండి. సో ఈ గ్రంథులు అనేటి రెండు రకాలుగా ఉంటాయి. గ్లాండ్స్ ఆర్ 2 టైప్స్ గా ఉంటాయి. ఒకటి ఏమంటున్నా అంటే నాళ సహిత గ్రంథి. ఏమన్నండి? నాళ సహిత గ్రంథి. దీన్నే బహిస్రావ గ్రంథి అని కూడా పిలుస్తారు. ఏమంటున్నా? బహిస్రావ గ్రంథి లేదా నాళ సహిత గ్రంథి. రెండోది వినాళ గ్రంథి. వినాళ గ్రంథి లేదా నాళరహిత గ్రంథి అని అంటారు. సో వినాళ గ్రంథి లేదా నాళరహిత గ్రంథులు విడుదల చేసే రసాయనాలని ఏమంటామంటే హార్మోన్స్ అంటారు. సో వినాళ గ్రంథులు విడుదల చేసే రసాయనాలను హార్మోన్స్ అంటే, నాళ సహిత గ్రంథులు లేదా బహిస్రావ గ్రంథులు విడుదల చేసే రసాయనాలను ఎంజైములు అంటారు. సో ఎంజైములన్నీ కూడా సో ఏ విధంగా అంటే డక్టు అంటే నాళాల ద్వారా సరఫరా జరిగితే, సో ఇవి నాళాలు లేకుండానే సరఫరా జరుగుతూ ఉంటాయి. ఏవి అంటే సో హార్మోన్స్. ఈ హార్మోన్స్ లేదా వినాళ గ్రంథుల యొక్క అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఏమనండి? ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ అంటే వినాళ గ్రంథుల యొక్క అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఎవరు అంటే థామస్ ఎడిసన్. ఎవరండి? థామస్ ఎడిసన్ ను ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అనే పేరుతో పిలుస్తారు. దెన్ సో వినాళ గ్రంథులలో మొదట గుర్తించినటువంటి హార్మోన్ ఏంటిది అంటే సెక్రెటిన్ అనే హార్మోన్ ను మొట్టమొదట గుర్తించడం జరిగింది. సెక్రెటిన్ ఏ హార్మోన్ అంటే ఇది జఠరాంత్ర హార్మోను. సో జఠరాంత్రము నుంచి విడుదలవుతుంది కాబట్టి ఇది సెక్రెటిన్ మొట్టమొదట కనుగొన్న మొట్టమొదట గుర్తించినటువంటి హార్మోన్ ఏంటిది అంటే సెక్రెటిన్ అనే హార్మోన్. దెన్ అదే విధంగా ఏమంటున్నట్టే సో మొట్టమొదట హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త. ఎవరండి? సో ద టర్మ్ యూజ్డ్ బై ద హార్మోన్ స్టార్లింగ్ ఇన్ 1902 1902వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హార్మోన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ థామస్ ఎడిసన్. సో అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అనే పేరుతో పిలుస్తారు. వినాళ గ్రంథులు విడుదల చేసే రసాయనాలని హార్మోన్స్ అంటారు. మొట్టమొదట కనుగొన్నటువంటి హార్మోన్ ఏంటిది అంటే సెక్రెటిన్. సో ఈ హార్మోన్ వేటి ద్వారా విడుదలవుతున్నాయి అంటే గ్రంథుల ద్వారా విడుదలవుతాయి. ఈ గ్రంథులలో అతి ముఖ్యమైనటువంటి గ్రంథి ఏంటిది అని అంటే అతి ముఖ్యమైనటువంటి గ్రంథులు మొత్తం అంతఃస్రావి గ్రంథుల లోపల 9 గ్రంథులు ఉంటాయండి. అందులో ముఖ్యమైనటువంటి గ్రంథి ఏంటిది అంటే పీయూష గ్రంథి. పీయూష గ్రంథి. దీనిని పిట్యూటరీ గ్లాండ్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్. సో ఒకసారి ఈ పిట్యూటరీ గ్లాండ్ కనుక మనం చూసినట్లయితే ఏమంటున్నా చూడండి. పీయూష గ్రంథి ఎక్కడుంటుంది అంటే మెదడులోని హైపోథలామస్ కాడకు అంటిపెట్టుకొని ఉంటుంది. ఏమన్నాండి? మెదడులోని హైపోథలామస్ యొక్క కాడకు అంటిపెట్టుకొని ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బ్రెయిన్ ఈ విధంగా సో ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ లోపల మస్తిష్కం ఉంటుంది, అనుమస్తిష్కము, మజ్జాముఖం ఉంటుంది. కాబట్టి మస్తిష్కం యొక్క కింది భాగము లోపల హైపోథలామస్ యొక్క కాడకు సో అటాచ్డ్ ద హైపోథలామస్ స్టాక్, హైపోథలామస్ యొక్క స్టాకుకు అంటిపెట్టుకొని పీయూష గ్రంథి ఉంటుంది. హైపోథలామస్ కాడకు అంటిపెట్టుకొని ఈ విధంగా ఉంటుంది అండి. దెన్ అంతేకాకుండా సో ఇది బఠానీ గింజ పరిమాణములో ఉంటుంది, బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. పీ షేపుడు సో బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇది అన్ని సో ప్రధానంగా పీయూష గ్రంథి చూస్తే సో ఇది 0.5 నుంచి 1 గ్రాము బరువును కలిగి ఉంటుంది. ద వెయిట్ ఈజ్ 0.5 to 1 గ్రామ్ వెయిట్ను కలిగి ఉంటుంది. దెన్ అంతేకాకుండా అంతఃస్రావ గ్రంథుల లోపల రెండవ చిన్న గ్రంథి ఏమంటున్నా చూడండి, అన్ని అంతఃస్రావ గ్రంథుల లోపల ఎండోక్రైన్ గ్లాండ్ల లోపల రెండవ స్మాలెస్ట్ గ్లాండ్ ఏంటిది అంటే పిట్యూటరీ గ్లాండ్. సో మరి మొదటి చిన్న గ్రంథి ఏంటి అంటే, అతి చిన్న గ్రంథి ఏంటిది అంటే పీనియల్ గ్రంథి. చిన్న గ్రంథి ఏమన్నా అండి, పీనియల్ గ్రంథి అతి చిన్న గ్రంథి. రెండవ చిన్న గ్రంథి ఏంటిది అంటే పీయూష గ్రంథి. అంతఃస్రావ గ్రంథులలో పెద్ద గ్రంథి ఏంటిది అంటే థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి ఏమంటున్నాండి, సో ద బిగ్గెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్, ద స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ పీనియల్ గ్లాండ్, ద సెకండ్ స్మాలెస్ట్ గ్లాండ్ ఈజ్ పీయూష ఆర్ పిట్యూటరీ గ్లాండ్. సో ఇది 0.5 to 1 గ్రామ్ బరువును కలిగి ఉంటుంది, బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. సో అంతఃస్రావి గ్రంథులన్నీ కూడా దీని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఏమన్నా అండి, మాస్టర్ గ్లాండ్ అనే పేరుతో పిలుస్తారు. దీనినే ప్రధాన గ్రంథి అనే పేరుతో పిలుస్తారు. అన్ని గ్రంథులు దీని ఆధీనంలో ఉంటాయి కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి లేదా కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అంటారు. కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ లేదా గ్రంథుల రారాజు అనే పేరుతో పిలుస్తారు. ఏమనండి, సో గ్రంథుల రారాజు అని ఎవరిని పిలుస్తారు అంటే పీయూష గ్రంథి. ఇది మనకు బిట్ అండి, ఎస్ఐ కానిస్టేబుల్ లోపల ప్రతిసారి అడుగుతున్నటువంటి బిట్టు. సో కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్ అన్నా, ప్రధాన గ్రంథి అన్నా, మాస్టర్ గ్లాండ్ అన్నా పీయూష గ్రంథినే ఈ పేరుతో పిలుస్తారు. కానీ నోట్ ఏమని చెప్తున్నా చూడండి, పీయూష గ్రంథి ఆధీనములో లేనటువంటి గ్రంథులు రెండు ఉన్నాయి. అవేంటిది అంటే ఒకటి పారాథైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. దీన్నే పార్శ్వ అవటు గ్రంథి అంటారు. సో ఇది అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే వాయునాళానికి అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఈ వాయునాళానికి అంటిపెట్టుకున్నటువంటి థైరాయిడ్ గ్రంథి పక్కన పారాథైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి పీయూష గ్రంథి ఆధీనంలో ఉండదు. క్లియర్? సో దెన్ సెకండ్ వన్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్, దీన్నే క్లోమ గ్రంథి అంటారు. సో ఎక్కడ ఉంటుంది క్లోమ గ్రంథి అంటే జీర్ణాశయానికి కింది భాగంలో ఉంటుంది. ఇది సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్. కాబట్టి సో క్లోమ గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథులు దీని ఆధీనం లోపల ఉండవు. సో మళ్ళొక్కసారి చెప్తే ముగిస్తున్నా చూడండి, మెదడులోని హైపోథలామస్ కాడ కంటి పెట్టుకొని ఉంటుంది, బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది, 0.5 to 1 గ్రామ్ బరువును కలిగి ఉంటుంది. రెండవ చిన్న గ్రంథి. సో గ్రంథులన్నీ దీని ఆధీనంలో ఉంటాయి కాబట్టి మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి లేదా కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్ లేదా గ్రంథుల రారాజు అంటారు. దీని ఆధీనంలో లేనటువంటి గ్రంథులు రెండు, ఒకటి పారాథైరాయిడ్ గ్రంథి, రెండోది క్లోమ గ్రంథి. సో ఈ పీయూష గ్రంథి 3 లంబికలను కలిగి ఉంటుంది. సో లంబికలు అంటే లోబ్స్ లేదా చాంబర్స్ అంటారు. చాంబర్స్. సో ఏమంటున్నా చూడండి, ఈ విధంగా పీయూష గ్రంథి ఉంటే దీని లోపల 3 లంబికలను కలిగి ఉంటుంది. క్లియర్? దీన్ని ఏమంటున్నా, దీని లోపల పూర్వలంబిక, మధ్యలంబిక, ఇంటర్మీడియట్ లోబ్ అంటారు. సో దీన్ని యాంటీరియర్ లోబ్, దీన్ని పోస్టీరియర్ లోబ్, పరలంబిక.
యాంటీరియర్ లోబ్, ఇంటర్మీడియట్ లోబ్, పోస్టీరియర్ లోబ్. పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక అనే 3 లంబికలను కలిగి ఉంటుంది పీయూష గ్రంథి. చూడండి, పూర్వలంబిక మధ్యలంబికలను ఎడినోహైపోపైసిస్ అంటారు. ఏమన్నా? ఎడినోహైపోపైసిస్ అనే పేరుతో పిలుస్తారు. పరలంబికను న్యూరోహైపోపైసిస్ అంటారు. క్లియర్ అండి? సో పూర్వలంబిక మధ్యలంబికను ఎడినోహైపోపైసిస్ అంటే పరలంబికను న్యూరోహైపోపైసిస్ అనే పేరుతో పిలుస్తారు. దెన్ సో ఎడినోహైపోపైసిస్ హార్మోన్లను విడుదల చేస్తుంది, న్యూరోహైపోపైసిస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పీయూష గ్రంథి యొక్క ఎడినోహైపోపైసిస్ విడుదల చేసే హార్మోన్ లేవి. దెన్ సో పీయూష గ్రంథి యొక్క న్యూరోహైపోపైసిస్ విడుదల చేసే హార్మోన్ లేవి అని అన్నప్పుడు సో మనం ఒకసారి వేటి గురించి చూస్తున్నాం అంటే నెంబర్ 1 ఏమంటున్నా, ఎడినోహైపోపైసిస్ విడుదల చేసే హార్మోన్లు వి హార్మోన్స్ అని పెట్టండి. విడుదల చేసే హార్మోన్లు ఏం విడుదల చేస్తుంది సార్ అంటే నంబర్ 1 ఏమంటున్నా, జిహెచ్ హార్మోను. దీనినే గ్రోత్ హార్మోను అంటారు. గ్రోత్ హార్మోన్, దీన్నే పెరుగుదల హార్మోన్ అంటారు. ఇప్పుడు ఎడినోహైపోపైసిస్ కావలసినంత గ్రోత్ హార్మోన్ విడుదల చేయకపోతే పెరుగుదల ఉండదు. పెరుగుదల ఉండదు కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటామంటే మరగుజ్జులు లేదా డ్వార్ఫిజం అంటారు. మరగుజ్జులు లేదా డ్వార్ఫిజం అంటే పెరుగుదల ఉండదు, పొట్టిగా ఉంటారు. పొట్టిగా ఉంటే దాన్నే మరగుజ్జులు లేదా డ్వార్ఫిజం అంటారు. ఒకవేళ అధికంగా గనక ఉత్పత్తి అయితే, ఎక్సెస్ ప్రొడక్షన్ గనక జరిగితే జిహెచ్, సో అధిక పెరుగుదల ఉంటుంది. ఇలా అధిక పెరుగుదల కనుక ఉంటే సో వాళ్ళని ఏమంటారు అంటే ఎక్కువగా అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుదల ఉంటే వాటినే అతి దీర్ఘకాయత్వము అంటారు. ఏమన్నా అండి? అతి దీర్ఘకాయత్వము లేదా గైగాంటిజం అంటారు. లేదా గైగాంటిజం. సో ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెరిగితే, ఉండాల్సిన కంటే తక్కువ పెరిగితే డ్వార్ఫిజం, ఎక్కువ పెరిగితే గైగాంటిజం లేదా అతి దీర్ఘకాయత్వం అంటారు. నెక్స్ట్ చూడండి, ఓవర్ ప్రొడక్షన్ అంటే కావలసిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అయితే కొన్నిసార్లు కాళ్ళు చేతులు పొడవుగా పెరుగుతాయి, కింది దవడ ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఎక్రోమెగాలి. ఎక్రోమెగాలి. చూడండి క్వశ్చన్ ఏమంటున్నా, ఎక్రోమెగాలీకి కారణమయ్యే హార్మోను ఏది అని అన్నప్పుడు ఆప్షన్ ఏ ఎఫ్ఎస్హెచ్, ఆప్షన్ బి జిహెచ్, ఆప్షన్ సి ఎల్హెచ్, ఆప్షన్ డి ఏసిటిహెచ్ అన్నప్పుడు ఆన్సర్ ఏం కావాలి అంటే జిహెచ్ హార్మోన్ యొక్క ఓవర్ ప్రొడక్షన్ వల్ల కింది దవడ పెరుగుతుంది, కాళ్ళు చేతులు పెరుగుతాయి. ఈ ప్రక్రియను ఎక్రోమెగాలి అనే పేరుతో పిలుస్తారు. ఒకవేళ అధికంగా ఉత్పత్తి అయితే ఎక్కువ పెరుగుదల ఉంటుంది. దీన్ని గైగాంటిజం అంటారు. అంటే పెరుగుదలతో పాటు కాళ్ళు చేతులు కింది దవడ పెరిగితే ఎక్రోమెగాలి, కేవలం పెరుగుదల జరిగితే అతి దీర్ఘకాయత్వము, మొత్తమే పెరగకపోతే మరగుజ్జుతనం అంటారు. దీనికి రీజన్ ఎవరు అంటే గ్రోత్ హార్మోన్. సో గ్రోత్ హార్మోన్ ఎవరు విడుదల చేస్తున్నారు అంటే ఎడినోహైపోపైసిస్. ఎడినోహైపోపైసిస్ ఏంటిది అంటే పూర్వలంబిక మధ్యలంబికలు విడుదల చేసే హార్మోన్. నంబర్ 1 ఏమంటున్నా గ్రోత్ హార్మోన్. దే సో సెకండ్ వన్ ఏమంటున్నా చూడండి, రెండో హార్మోన్ ఏంటిది అని అంటే టిఎస్హెచ్. దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టిఎస్హెచ్. ఇదేం చేస్తుంది అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. పెరుగుదల అంటే ఈ టిఎస్హెచ్ స్టిమ్యులేటింగ్ థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. అటాచ్డ్ ద ట్రాకియా, వాయునాళానికి అంటిపెట్టుకొని థైరాయిడ్ గ్రంథి ఉంటుంది.
ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి ఏం విడుదలవుతుంది అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. క్లియర్ అండి? సో థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ విడుదల కావాలి అని అంటే TSH స్టిమ్యులేట్ విత్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ను స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు థైరాక్సిన్ విడుదలవుతుంది. క్లియర్? సో దెన్ థర్డ్ హార్మోన్ ఏమంటున్నా అంటే ACTH. ఆల్సో ACTH అంటే ఎడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్. ACTH దేన్ని స్టిమ్యులేషన్ చేస్తుంది అంటే ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ ఈ ఎడ్రినల్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి కార్టిస్టాల్, ఆల్డోస్టిరాన్, ఆండ్రోజెన్స్, అదేవిధంగా ఎడ్రినలిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడేది ఎవరు అంటే ACTH. మూడో హార్మోన్ కూడా ఎడినో హైపోపైసిస్ నుంచి వచ్చేస్తుంది. దెన్ ఫోర్త్ వన్ ఏమంటున్నా FSH. FSH అంటే పొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ పొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే సో స్టిమ్యులేట్ విత్ ఓవరీ స్త్రీ బీజ కోశాల మీద, ఫీమేల్ గామెట్ మీద స్టిమ్యులేషన్ చేస్తుంది. దీని మీద చర్య జరిపినప్పుడు స్త్రీ బీజ కోశాల నుంచి అండాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. దెన్ FSH యాక్ట్ ఇన్ మేల్ గామెట్, పురుష బీజ కోశాల మీద ప్రభావం చూపితే సో పురుష జీవుల నుంచి శుక్ర కణాల యొక్క ఉత్పత్తికి తోడ్పడుతుంది FSH. మరి FSH రిలీజ్ కావాలి అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పూర్వ మధ్య లంబికలు పనిచేసినప్పుడే FSH విడుదలవుతుంది. దెన్ సో ఫిఫ్త్ వన్ ఏమంటున్నా LH అనే హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను. ఇది కూడా ఏం చేస్తుంది అంటే స్త్రీ బీజ కోశాల మీద ప్రభావం చూపించి స్త్రీల లోపల ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ల హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దెన్ అంతేకాకుండా పురుషుల లోపల టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తికి